ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ప్రజల్లో ఉన్న పరిస్థితి. 2 రోజుల నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు, నిన్న కేసీఆర్ బయటకు వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డుకు ఆయన వెళ్తే ఆయన వెనకాల కనీసం సెక్యూరిటీ లేదు, కనీసం జెడ్+ సెక్యూరిటీ, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన భద్రత కూడా లేదని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించలేదు అంటే ఏం చెప్తారు సార్? సెక్యూరిటీ కల్పించింటారు, మరి ఆయన ఏమన్నా వద్దన్నాడో ఏమో మనకు నాకైతే పూర్తి సమాచారం లేదు. జనరల్గా ఏమి రానంటే ఆయన ఎమ్మెల్యే, తర్వాత అపోజిషన్ లీడర్ అయితే వై కేటగిరీ కిందికి వస్తారు. అపోజిషన్ లీడర్ అంటే మినిస్టర్ స్టేటస్ వస్తుంది కాబట్టి వై కేటగిరీకి సెక్యూరిటీ ఇస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేలకు ఇచ్చే సెక్యూరిటీ ఇవ్వచ్చు, కాకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వచ్చు. మరి ఇవ్వకుండా ఉండరు, ఎందుకంటే శాసనసభ్యుడు ఒకటి, ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకు స్థాయి దగ్గర సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింటారు. మరి ఏమన్నా ఆ సెక్యూరిటీ చాలదని వద్దన్నారేమో, అందువల్ల సెక్యూరిటీ లేకుండానే వచ్చిండొచ్చు. జనరల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఈయన జెడ్+ కేటగిరీ కావాలంటున్నారు, అది వేరు సమస్య. జెడ్+ కేటగిరీ అనేది అందువల్ల జెడ్+ కేటగిరీ ఇవ్వలేదనేమన్నా రిజెక్ట్ చేసినాడేమో, వద్దనేమన్నా ఇచ్చినా తీసుకోలేదేమో. లేకుండా ఉండేదానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఎమ్మెల్యేకి వస్తారు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ హోదా ఉంది కాబట్టి కొంత వై కేటగిరీ స్టేటస్కి ఇచ్చేస్తారు అంటారు. ఓకే, అంటే జెడ్+ ఎవరికి ఇస్తారు? నార్మల్ ఇప్పుడు ఉండేది ప్రైమ్ మినిస్టర్ 7-8 మంది ఉండరు, యూనియన్ హోమ్ మినిస్టరు పైన వాళ్ళు ఉండేవాళ్ళు ఉండాలంటే. మరి ఆయన జెడ్+ కేటగిరీ ఆయనకు. ఇప్పుడు మొన్న వల్లభనేని వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత ప్రెస్ అడ్రస్ అయినారు. ప్రెస్ ముందు ఆయన ఏం చెప్పారంటే, అధికారులు ముఖ్యంగా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వైసీపీ నాయకుల్ని వేధిస్తున్న పరిస్థితి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాలు వాళ్ళు దాటి వెళ్ళినా కూడా వాళ్ళను తీసుకొచ్చి బట్టలు తీస్తామని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాజకీయ స్టేట్మెంట్స్ ఎందుకంటే, ఇప్పుడు గతంలో కూడా ఈయన రెడ్ బుక్ అని పెట్టారు లోకేష్ గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి కుమారుడు. అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వల్లపక్కరంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లో రాస్తున్నాను, వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పారు. సరే, అధికారంలోకి వచ్చినారు, తీసుకున్నారా లేదంటే అటువంటి ఏమి కనపడలేదు. కొందరు అధికారులను మారుస్తారు. ఇప్పుడు ఈయనైనా కానీ రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మార్చవచ్చు, మార్చేదానికి ఏమో మార్చి ప్రాముఖ్యత లేని పోస్టులు ఇస్తారు. కానీ బట్టలు ఉడిసి తీసుకొట్టేది ఇవన్నీ ఈ రాచరికపు వ్యవస్థలో ఉండేటి మాటలు ప్రజాస్వామ్యంలో అవి కుదరవు. ఎందుకంటే రేపు ప్రభుత్వమే వచ్చింది అనుకోండి, ఆయన వాళ్ళకు ప్రాముఖ్యత లేని పోస్టులు ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళకు కూడా జరిగింది కదా, వైఎస్ఆర్సీపీలో ప్రాముఖ్యంగా ఉన్న వాళ్ళు కొందరు అధికారులను ప్రాముఖ్యత లేని పోస్టులకు పంపించినారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తానే. అవి సహజంగా జరిగేటివే. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవస్థను గురించి చెప్పాలనంటే ప్రతి రాష్ట్రంలోనూ రీజనల్ పార్టీస్ వచ్చినాయి. రీజనల్ పార్టీస్ వచ్చినాక రీజనల్ పార్టీస్లో ఏమవుతుంది అని అంటే అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతాడు, ఆ పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతారు. ఎన్నికలు నడిపేటప్పుడు కూడా ఆ పార్టీ అధ్యక్షుడే ఎన్నికలలో సీట్ల ఎంపిక కానీ అన్నీ అతనే చూసుకుంటాడు. రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చిందంటే అతన్నే ఎన్నుకుంటారు. వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, గతంలో అయితే నేషనల్ పార్టీస్ ఉన్న చోట హైకమాండ్ ఉంటుంది, వాళ్ళు ఏదో ఎవరినో కానీ లెజిస్లేచర్తో మాట్లాడి సిఎల్పి నాయకుని కానీ నియమిస్తారు, సిఎల్పి ఎన్నుకుంటుంది.
ఎన్నుకుంటే కొంత కంట్రోల్ పైన హైకమాండ్లో ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ ప్రాంతాలైనా వాళ్ళ హైకమాండ్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఏం చేసే కార్యక్రమాలు అక్కడ చెప్పాల్సింది ఉంటుంది. కొందరు ముఖ్యమంత్రి అంటే గిట్టకపోతే ఇంకా కంప్లైంట్లు చేయడం ఈ సహజంగా జరిగేటివి. ఈ రీజనల్ పార్టీకి ఎవరు ఉండరు. నా అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆఫీస్లో ఇప్పుడు 5-6 మంది సెక్రటరీలు వేసుకుంటున్నారు. 5-6 మంది సెక్రటరీలు వేసుకొని వాళ్ళకు క్యాబినెట్ మినిస్టర్కు పోర్ట్ఫోలియో అలొకేట్ చేసినట్టు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు కేటాయిస్తున్నారు. ఈవెన్ సెక్రటరియట్లో పరిపాలన జరగాలన్నా ముఖ్యమైన ప్రాధాన్యత గల విషయాలు ఉంటాయి కదా. సాధారణమైనట్టయితే జరుగుతుంటాయి. ప్రాధాన్యత గల అంశాలు సీఎంఓ నుంచి ఆ కన్సర్న్ సెక్రటరీ ఆదేశాలు ఇస్తేనే ఆ ఫైళ్లు కదులుతాయి. కలెక్టర్లో కూడా ప్రాధాన్యత ఉన్న ఫైళ్ళు అయితే కలెక్టర్కు ఇక్కడి నుంచి ఆదేశాలు పోతే కలుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అని చెప్పొచ్చు. ఈ రీజనల్ పార్టీస్ ఎక్కడున్నా కానీ నేను ఆడ తెలుగుదేశం అని చెప్పను, గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అని చెప్పను, ఈడున్న టీఆర్ఎస్ పార్టీ అయినా అంతే, అక్కడ డిఎంకే అయినా అంతే, ఉత్తరప్రదేశ్లో వచ్చినాయి కదా రీజనల్ పార్టీస్. ఎప్పుడు వచ్చినా ఎక్కడొచ్చినా ఈ సమస్య శాసనసభలో కూడా శాసనసభ వ్యవహారాలు కూడా వారి కనుసన్నలలోనే జరుగుతాయి. ఎందుకంటే అపోజిషన్ లీడర్ నాయకుల క్వశ్చన్ స్పీకర్ తిరస్కరించడము వాళ్ళ పద్ధతిలోనే లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి పద్ధతిలోనే జరుగుతుంటాయి. ఇవన్నీ శాసనసభ ఈ విభాగమైనా కానీ అధికార విభాగమైనా కానీ అంతా సీఎం ఆఫీస్ నుంచే కనుసన్నలలోనే జరుగుతుంటాయి ఈ రీజనల్ పార్టీ నుంచి. ఇదేం కొత్త కాదు. గతంలో వాళ్ళు ఎట్ట రెడ్ బుక్ అన్నారో ఈయన ఇప్పుడు ఆ మాటలు మాట్లాడచ్చు. కొందరు ప్రయత్నం చేశారు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు కలిసేదానికి ప్రయత్నం చేసి అవమానం పాలయ్యారు కదా. కొందరు పత్రికల్లో కూడా వచ్చినాయి కదా. అట్లే వీళ్ళు కూడా మేము అధికారులమే, అందరికీ సమానంగా చూసుకోవాలనే అనేది పోయింది ఐఏఎస్లో కూడా. వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ము గాయడం సహజమైపోయింది. సహజమైనప్పుడు కొంత ఎక్కడన్నా ఈ పక్షపాతంతో వ్యవహరించినప్పుడు, ఓవర్ డూయింగ్ చేసినప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, ఇటువంటి కామెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. నెక్స్ట్ కొడాలి నాని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, నిజమేనా? నిజమేంటే నేనంటే చెప్తాను. వాళ్ళు ఎందుకంటే వల్లభనేని వంశీ అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినారు, ఆ కేసులు ఉన్నాయి. అవి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ కేసులకు చలనం లేదు. చెప్తుంది కదా యంత్రాంగం వలపక్కంగా నడుచుకుంటుందని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెలికి ఆ కేసులు యాక్టివ్ స్టేజ్లోకి వచ్చినాయి, అరెస్ట్ చేసింటారు. వాళ్ళ మీద కేసులు ఉంటే తప్పకుండా చర్యలు ఉంటాయి, కేసులు లేకుంటే ఏం చేయరు. అంటే వల్లభనేని వంశీ గత ప్రభుత్వ హయాంలో కూడా ఇటు లోకేష్ గారి మీద, సీఎం మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ రకంగా కక్షపూరితంగా వెళ్తున్నారా? కాదు, వ్యాఖ్యలు చేసేది వేరు, అంటే వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసేది తప్పది. పాలనాపరమైన అంశాల మీద విమర్శ చేయటం అనేది అది మంచి సాంప్రదాయము. పాలనాపరమైన విమర్శలు చేయకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే అది కొంచెం అటువంటివి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కాకపోతే ఏమైనా కేసులు ఉన్నాయనుకోండి, దాని మీద కంప్లైంట్ ఇచ్చి కేసు ఉంటే ఇది యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోలీసులు వచ్చినాక దర్యాప్తు చేయడము, దర్యాప్తు చేసినాక సాక్ష్యాల అవైలబిలిటీని బట్టి అరెస్ట్ కూడా చేస్తారు. రెడ్ బుక్ చూసి జగన్ కూడా భయపడుతున్నారా? రెడ్ బుక్ చూసి రెడ్ బుక్ రాజ్యాంగం చూసి జగన్ భయపడుతున్నారా అని కాదు, నేను అదెట్ట చెప్పగలను. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది. రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ అంటున్నారు కదా సార్. రెడ్ బుక్ అనేది పేరు పెట్టారు, మీ పేరు బుక్ లో ఎక్కిస్తామని అన్నారు. అంటే రెడ్ బుక్ అనేది ఎక్కడా లేదు, ఎక్కడా ఉండదు. తెలుస్తుంది కదా పలానా వాళ్ళు పలానా అధికారులు ఓవర్ డూయింగ్ చేశారు, పక్షపాత ధోరణితో వివరించినారు, కచ్చిపూరి ధోరణితో వివరించినారు అనేది తెలుస్తుంది అందరికీ. కార్యకర్తలకు తెలుస్తుంది, నాయకులకు తెలుస్తుంది, కంప్లైంట్స్ ఉంటాయి, దాని మీద విచారం చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి కదా అంట.
ఇప్పుడు నిన్న జగన్ మిర్చి యార్డులో హంగామా సృష్టించారు. రైతులకు సరైన ధర లేదని చెప్పేసి, పసుపు రైతులకు కానీ, మిర్చి రైతులకు కానీ, మినుము రైతులకు కానీ ధర లేదంటారా? నాకు అంత ఐడియా లేదు దాని గురించి. ఓకే. ఎందుకంటే ఈ ధరలు అనేటి మార్కెట్లో వస్తాయి. ఈ ఎక్కువ రైతు దగ్గర పండించినప్పుడు సరుకు రైతు నుంచి మార్కెట్కి పోయి మార్కెట్ నుంచి వినియోగదారు షాపులకు వెళ్ళాలా. షాపులకు వెళ్ళిన తర్వాత వినియోగదారునికి ఎప్పుడూ ఎక్కువ ధరే పడుతుంది, రైతుకు తక్కువ ధరే వస్తుంటుంది. ఈ మధ్య దళారులు ఎక్కువ తినిపోతున్నారు. వాళ్ళకు వచ్చినంత ప్రాఫిట్ రైతుకు కానీ సామాన్యునికి కానీ అందడం లేదు. ఈ రైతులు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాల మీద కానీ ఏవైనా కానీ ఇవి రైతులు పండించిన పంటల మీద రైతుకు సరైన ధర రావటం లేదు. అట్లా వినియోగదారునికి ఉపయోగం లేకుండా ఉంది. మధ్యలో దళాలు నిండిపోతున్నారు. ఎన్ని చేతులు మారితే అన్ని చేతులకు ధరలు విపరీతంగా పెంచేస్తారు కిందికి వెళ్ళేసరికి. అది ఆ వ్యవస్థను ప్రభుత్వాలు పూనుకొని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దళారీ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ రద్దంటే రద్దు చేయలేము, ఉండాల్సిన వ్యవస్థే. దాన్ని కంట్రోల్ చేసే విధానం ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మద్దతు ధర ప్రకటిస్తున్నారు. ఆ మద్దతు ధర రైతు దగ్గర కొనేటప్పుడు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా. వాళ్ళు ఏదైనా మార్కెట్ లేదే, బాగలేదు, ఇదే రేటు ఉంది అని అంటారు. మార్కెట్కి పోయి రైతు పోయి తీసుకుని పోయి అడిగితే ఇదే రేటు ఉందని మార్కెట్లో కొనే వాళ్ళంతా అదే వాళ్ళు ఒక రింగ్ అవుతారు, రింగ్ అదే రేటు చెప్తారు. వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళు ఒక రేటు మాట్లాడుకొని ఆ రేటుకి అమ్ముతుంటారు. మళ్ళీ అది మధ్యస్థం పోయి ఇంకో 3వ వాడ 4వ వాడ మళ్ళీ ప్రజలకు అమ్మే కాడికి వస్తారు. మధ్యలో దళారులు తినిపోతున్నారు. ఆ వ్యవస్థను కొద్ది కంట్రోల్ చేయాల్సిందంటారు. ఓకే.